జైలు నుంచి కవిత ఇంటికి చేరిన మరుక్షణమే కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. కవిత నివాసం నుంచే నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. వారం రోజుల పాటు కేటీఆర్ అమెరికాలో ఉండనున్నట్లు సమాచారం. కవితకు బెయిల్ రాగానే కేటీఆర్ అమెరికా పర్యటనతో కొత్త చర్చ మొదలైంది. అమెరికాలో కేటీఆర్ పర్యటనలో ఎవరిని కలుస్తారనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదుల్ని అడిగి తెలుసుకుందాం. రైట్ సైదులు, కేటీఆర్ అమెరికా పర్యటనకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, కొద్దిసేపటి క్రితమే కవిత నివాసం నుండి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు కేటీఆర్. అయితే కేటీఆర్ అమెరికా వెళ్తున్నట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం. అయితే కేటీఆర్ అమెరికా పర్యటన ఆంతర్యం ఏంటని ఇటు పార్టీలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే 7:20 బంజారాహిల్స్ లోని నందినగర్ లోని కవిత నివాసానికి కవితని తీసుకొని కేటీఆర్ రావడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వారందరినీ కూడా కేటీఆర్ కలిశారు. సెల్ఫీలు కూడా దిగడం జరిగింది. కవిత తోటి రాఖీ కూడా కట్టించుకున్నారు. సో ఇక రేపు మధ్యాహ్నం సమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి ఇటు కవితతో పాటు కవిత భర్త అనిల్ తో పాటుగా కేటీఆర్ మరికొందరు ముఖ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్తున్నట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. అయితే రేపు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ లంచ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 164 రోజుల తర్వాత కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి బెయిల్ పై విడుదలైంది కాబట్టి ఇంతవరకు ఎన్నడూ కూడా కేసీఆర్ కవితను కలవలేదు కాబట్టి సో ఇక నేరుగా కవిత కేసీఆర్ నివాసానికి వెళ్లేందుకు రేపు మధ్యాహ్నం అట్లా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే కవితతో పాటుగా కేటీఆర్ కూడా వెళ్తున్నట్టుగా కూడా అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా కేటీఆర్ కవిత నివాసం నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి అమెరికా వెళ్తున్నట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం. అయితే అమెరికాలో కేటీఆర్ వారం రోజుల పాటు ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే అమెరికాలో ఎవరిని కలుస్తారు కేటీఆర్ అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు పార్టీలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేపు ఇటు కొంతమంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ శాసనసభ్యులు కొందరు మాజీ ఎంపీలు అందరూ కూడా రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాలని చెప్పేసి కూడా పిలుపొందింది. సో వీరితో పాటుగా కేటీఆర్ కూడా ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ కొందరికి మాత్రమే తెలిసినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది కేటీఆర్ అమెరికా పర్యటన, మరి కొందరికి తెలియదన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ అమెరికా పర్యటన ఆంతర్యం ఏంటనేది కూడా ఇప్పుడు పార్టీలో కూడా పెద్ద చర్చగా మారిందని చెప్పవచ్చు. సో ఏదేమైనా సరే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ పై విడుదలైన తర్వాత ఆయన ఈ రోజు కవిత నివాసానికి వచ్చి అక్కడ నుంచి నేరుగా అంటే ఆ సమయంలో కవిత వస్తున్న సమయంలో ఇటు కేటీఆర్ సతీమణి శైలిమాతో పాటుగా కవిత తల్లి శోభమ్మ కూడా అందరు కూడా కవిత నివాసానికి ముందే వచ్చి చేరుకున్నారు. అందరు కలిశారు. ఆ సమయంలో హరీష్ రావు సతీమణి కూడా అక్కడికి వచ్చడం జరిగింది. కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది. అందరితో మాట్లాడారు కేటీఆర్. అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి అక్కడ నుంచి అమెరికా పర్యటన వెళ్ళారు. సో ఇక అమెరికా పర్యటనపై ఆంతర్యం ఏంటి అనేది కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనకి అందుతున్న సమాచారం. దీనిపై కూడా పార్టీలో కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు కేటీఆర్ సడన్ గా అంటే ఢిల్లీ పర్యటన అంటే ఇప్పుడు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ తర్వాత నేరుగా ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత సడన్ గా అమెరికా పర్యటన గల ఆంతర్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రత్న. రైట్, థాంక్యూ సైదులు.